అంటే అధ్యక్ష, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను. అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు. అవును సార్, కాదని చెప్పండి, కాదని చెప్పండి, కాదని చెప్పండి, నిన్ను కాదని చెప్పండి సార్, మీరెవరు క్రిస్టియన్? కాదని చెప్పండి, కాదని చెప్పండి సార్, మీరెవరు చెప్తారు? మీరు కాదని చెప్పండి, ఎవరు చెప్తారు? మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి. క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే నేను క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ కాదు. మంత్రి గారు నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మంత్రి వెంటనే